కలుగునుగాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? మీ యొక్క కుటుంబము దేవుని యొక్క కృపాక్షేమములతో కొనసాగుచున్నదని నేను నమ్ముతూ ఉన్నాను. మీ యొక్క పనులను, వృత్తులను, మీ వ్యాపారములను దేవుడు దినదినాభివృద్ధిని కలుగు చేయాలని మనసారా నేను ఆశిస్తూ ఉన్నాను. మన దేవుడు తప్పక దీవించే దేవుడు. అవును, అది జ్ఞాపకం చేసుకో. ఆయన దీవించడేమో ఎప్పుడు ఇంతైనా పరిస్థితి అనుకోవద్దు. తప్పక ఆయన దీవిస్తాడు. తగిన కాలమందు తన కార్యాన్ని చేస్తున్నాడు. ప్రతిదిన పెట్టారా? మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనం అనుగ్రహించున్నాడు కదా. ఈ దినము పొందుకోవడానికి మనము దేవుడికి ఏమి ఇవ్వలేదు. ఉచితంగా ఆయన మనకి ఈ అవకాశాన్ని అనుగ్రహించున్నాడు. ప్రతిదిన పెట్టారా? మరి ఉదయకాలపు ఈ వర్తమానాల చేత మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అనేక మందికి షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా మాకు తప్పక తెలియపరచండి. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియదేవుని పెట్టారా? ఒక బలమైన కష్టము, ఒక అద్భుతమైన సఫలత ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. సహించలేవేమో, భరించలేవేమో అన్నంత సమస్య, ఇబ్బంది పై వచనాల్లో కనబడితే, పై లైన్లో కనబడితే, కింద దాని తర్వాత ఆశీర్వాదము, దాని తర్వాత యెహోవా ఉద్దేశాలు ఎలా సఫలమవుతున్నాయో మనకు కనబడుతుంది. ఇక్కడ బాగా గమనించినట్లయితే అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలగొట్టడానికి ఆయనకే ఇష్టమైందంట, తన కుమారుని నలగొట్టడానికి. ఎందుకు? కుమారుని నలగొట్టడానికి ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు అంటే, ఆ నలగొట్టడం వెనక ఒక అనాథ ప్రణాళిక, ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంది. అవును, నలగొట్టబడడం అనేది ఇబ్బందికరమైన కార్యమే కావచ్చు, సమస్యే కావచ్చు. కానీ ఆ నలగొట్టడం ఆయనకి ఇష్టము అయ్యింది అంటే దాని వెనక అద్భుతమైన ప్రణాళిక ఏదో ఉంది. ప్రభువారు నలగొట్టబడ్డారు కాబట్టే, సిలువ మీద వ్రేలాడారు కాబట్టే ప్రపంచమంతా చూచేలాగా ఆయన పైకెత్తబడ్డాడు. ఆయన నామము కనపరచబడింది. అవును, ఎంత నలగొట్టబడ్డాడో అంతగా హెచ్చించబడ్డాడు. అంత మాత్రమే కాదు, అతనికి వ్యాధి కలుగు చేసెను. చూసారా? అతనికి వ్యాధి కలుగు చేసెను. విచిత్రం ఏమిటంటే, బాగా వినండి, వ్యాధి కలుగు చేసెను అని మాట్లాడుతూ అతడు దీర్ఘాయుష్మంతుడగును అంటున్నాడు. సరే, వ్యాధి మరణానికి వచ్చింది కాదు, ఇది దీర్ఘాయుష్మంతుడిని చేసిందంట. అవును ప్రియబిడ్లారా, ఈ వ్యాధి రావడానికి గల కారణము అతడు దీర్ఘాయుష్మంతుడయ్యాడట. మరణించెను, ఈ వ్యాధితో బాధపడ్డెను, ఈ వ్యాధితో అతడు ముగించబడను అని రాయబడలేదు. వ్యాధి వచ్చింది, వ్యాధి కలుగు చేశాడు, కానీ అతడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా నలగొట్టబడుతున్నావా? అయితే దేవుని ఇష్టపూర్వకముగా, దేవుని చిత్తానుసారముగా నువ్వు నలగొట్టబడుతున్నావేమో. అలా నలగొట్టబడుతున్నట్లయితే భయపడకు, బాధపడకు, సంతోషించు. ఎందుకు తెలుసా? నీ ఘనత రెట్టింపు కాబోతూ ఉంది. ఎందుకు తెలుసా? రాగల తరాలలో నీ ఆశీర్వాదాన్ని ప్రజలు చూడబోతూ ఉన్నారు. ఇక్కడ మనం అదే చదువుకున్నాం.
తను తాను అపరాధ పరిహారార్థ బలి చేయక అతని సంతానము చూచెను. ఇతడు చేసిన పని ఎవరు చూచారంటే అతని సంతానము, అంటే తర్వాత వచ్చే సంతానము, తర్వాత వచ్చే తరము. ఆయన అపరాధ పరిహారార్థ బలే ఈ రోజు నా ఊరికి కారణము. ఆ రోజు ఆయన శ్రమే ఈరోజు నా యొక్క ఆ ఘనతకు కారణము. ఆ రోజు ఆయన శపించబడ్డాడు, కానీ ఈరోజు నేను హెచ్చించబడ్డాను. ఈ దీవెనంతటికీ కూడా కారణము అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించడమే. ఈ వాక్యాన్ని ప్రియపెట్టారా? ప్రస్తుత కాలములో నువ్వు పడుతున్న ఇబ్బంది, ప్రస్తుత కాలములో నువ్వు అనుభవిస్తున్న శ్రమ, నింద, కన్నీరు ఏదైతే ఉందో రాగల దినాల్లో అది నీ సంతానానికి ఆశీర్వాదకరంగా మారును గాక. నీ తరతరములకు అది దీవెనకరంగా మారును గాక. ఈ తరములో నువ్వు కాస్త ఇబ్బంది పడుతున్నావేమో కానీ రాగల తరాలు నిన్ను బట్టి దీవించబడపోతున్నాయి. రాగల సంతానము, నీ సంతానము రాగల దినాలు నిన్ను బట్టి దీవించబడబోతుంది. ఈ మాటలు వింటున్న ప్రియపెట్టారా? దేవుడే నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుడే అవును, కొన్ని పరిస్థితులు ఆయనే కొంతమందిని ఆయన నలగొట్టడానికి ఇష్టపడతాడు. ఇది స్వార్థం చేతనం, అసూయ చేతనం, పగ చేతనం, లేకపోతే నేను నాశనము చేయడానికి కాదు. ఈ మాట జాగ్రత్తగా విను. ఇది నేను నాశనము చేయడానికి దేవుడు అనుమతించింది కాదు. నీ కుటుంబం పాడైపోవడానికి దేవుడు అనుమతించింది కాదు. నువ్వు నీరసించిపోయి నీ ఊరికే భూమి మీద లేకుండా ఉండడానికి అనుమతించబడింది కాదు. యోబు జీవితంలో అనుమతించబడింది. ప్రజలు అనుకున్నారు ఇతడు తప్పు చేసాడేమో, తనకి ముగింపేమో, తనకి శాపమేమో అనుకున్నారు. కానీ యోబు జీవితంలో ఏమైందండి? అది రెండంతల ఆశీర్వాదానికి కారణమైంది కదా. అంతకుముందు కూడా యోబు ధనవంతుడు, గొప్పవాడే. కానీ ఇప్పుడు ఆశీర్వాదం శ్రమ తర్వాత రెండంతలైంది. ఇప్పుడు అతని సాక్ష్యము మరింతగా పెరిగింది. అతడి యొక్క దీవెన మరింత పెరిగింది. ఈ వార్తలు వింటున్న ప్రియబిడ్డారా, నీ జీవితంలో కూడా దేవుడే ఇష్టపూర్వకంగా నేను నలగొడుతూ ఉంటే కనుక నువ్వు అద్భుతమైన ఆశీర్వాదం చూడబోతున్నావు. అనేక తరాలకి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఈ పరిస్థితులు నువ్వు ప్రభువుకి అప్పగించుకో. యేసు ప్రభు తండ్రికి అప్పగించుకున్నట్లుగా నేను అప్పగించుకో. ప్రతిదానికి ప్రభువుకి అప్పగించుకో. శ్రమలకు, ఇబ్బందులకు ఏది అనుమతించబడినా అప్పగించుకో. తద్వారా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ మంచి సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు. ఇంకో నేను ఉదయకాలం ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారిని ప్రత్యేకంగా బలపరచండి నాయన. ఎవరైతే నల్లగొట్టపడుతున్నారు, శ్రమల పాలవుతున్నారు, ఇబ్బందులు పాడుతున్నారు, నిందలు అనిపిస్తున్నారు, అవమానాలు అనిపిస్తున్నారు ప్రభా, అది నీ ఇష్టపూర్వకముగా ఒకవేళ నీ చిత్తానుసారంగా అయానైన వారు ఒకవేళ అది అనుభవిస్తూ ఉంటే తప్పక రాగల దినాలు అది దీవెనేనని, అది గొప్ప కీర్తేనని గుర్తించడానికి, సంతోషించడానికి సహాయం చేయండి. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్.